ఈరోజు మేమైతే ఉగనెక్కల్ వాటర్ ఫాల్స్ చూద్దామనేసి వచ్చేసాము. సో బోట్లో వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ చూడడానికి. సో వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయాయంట. సో ఒక్కచోట మాత్రమే వాటర్ పడుతున్నాయి. సో అక్కడికే పిలుచుకెళ్తున్నాడు బోట్ మ్యాన్ వచ్చేసి. సో చూసారా, అక్కడ వాటర్ వస్తున్నాయి. సో అక్కడ మాత్రమే వస్తున్నాయంట వాటర్ అయితే ప్రజెంట్. బోట్ మ్యాన్ అయితే దగ్గరికి తీసుకెళ్తున్నాడు వాటర్ దగ్గరికి. మాకైతే భయం వేసింది, వాటర్ ఎక్కడ వచ్చి బోట్లో పడతాయో, మళ్ళీ ఎక్కడ మునిగిపోతామో అన్నట్టు భయం వేసింది. మా బావ తిడుతున్నాడు, నీకు సరిగ్గా వీడియో తీయడానికి రాదు, కిందకి పెట్టు, అలా అయితే అన్నీ కనిపిస్తాయి అనేసి. సో నేను ట్రై చేస్తున్నాను బాగా, అంటే చూపించడానికి వాటర్ ఫాల్స్. వాటర్ అయితే చాలా ఫోర్స్గా పడుతున్నాయి చూడండి. ఫస్ట్ టైం నేనైతే చాలా భయం వేసింది. బట్ వన్స్ బోట్ ఎక్కిన తర్వాత ఏం భయం అనిపించలేదు. ఓ కింద అయితే ఎన్ని చేపలు ఉన్నాయో, చిన్న చిన్నవి, పెద్ద చేపలు. నేను పట్టుకుందామని ట్రై చేశాను, కానీ మళ్ళీ ఎక్కడ నేను పడిపోతానేమో అని భయం వేసింది. ఇంకో అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఏదో ఐలాండ్ ఉందంట, అక్కడ వరకు బోట్ అయితే అక్కడ వరకు వెళ్తుందంట. సో ఇంకా అక్కడ వరకే స్టాప్. ఆ తర్వాత అటు సైడు లేదంట వాటర్ ఎక్కువ. సో అక్కడ వరకు పిలుచుకెళ్తా అన్నాడు. సో ఇంక ఇక్కడ అయిపోతే ఇంక అక్కడికి స్టార్ట్ అవుతాము అలానే బోట్లోనే. చూడండి తిప్పుతున్నాడు. ఒక 10 రౌండ్స్ వేసాడు ఇలానే. మాకైతే కళ్ళు తిరిగాయి. నాము నిజంగా వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి. బట్ బోటింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇప్పుడైతే చాలా బెస్ట్, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉన్నప్పుడైతే అప్పుడు ఫోర్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని చేపలు చనిపోయాయో అసలు. ఎక్కువ వాటర్ వస్తున్నప్పుడు చేపలన్నీ వెళ్ళేసి రాళ్ళల్లో స్టే చేస్తుంటాయంట. వన్స్ వాటర్ అంతా డ్రై అయిపోయాక అవి ఇంకా చనిపోయి ఇంకా నీళ్ళలో, గాలికి నీళ్ళలో పడిపోతాయి. ఇక్కడ చూడండి ఒక అంకుల్ చేపలు పడుతున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది, 4 మెంబర్స్ ఏమో ఉన్నారు చేపలు పట్టేవాళ్ళు. సో ఇక్కడ ఎవరికంటే వాళ్ళకి చేపలు పట్టడానికి వదలరంట. ఓన్లీ ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళనే మాత్రమే అలో చేస్తారంట చేపలు పట్టడానికి. సో చూసారా, ఇలా వెళ్తా అంటే నాకు గోదావరి నది సినిమాలో వాళ్ళు వెళ్తున్నంత ఫీల్ వచ్చింది. వాళ్ళు వెళ్తుంటే ఎలా ఉందో నాకు అలాంటి ఫీల్ వచ్చింది.
బోట్లో వెళ్తున్నాము. ఎగ్జాక్ట్ 1:30 అలా అయింది టైము. ఫుల్ ఎండ. అక్కడ కనిపిస్తున్నారా లేడీస్ పైన రాళ్ళ పైన లైక్ టెంట్ వేసుకున్నట్టు. వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఇట్లా బోట్లో వస్తారో టూరిస్ట్ అలా వాళ్ళకి అప్పటికప్పుడు ఫిష్ చేసి ఇస్తారంట అమౌంట్ ఇస్తే. వీళ్ళు అలానే అక్కడ స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. నాకు చాలా ఎండ అనిపించేసి ఇంకా ఆ జాకెట్ తీసేసి పైన కప్పుకున్నా, పైన ఎండ రాకుండా. ఫైనల్లీ అక్కడ ఐలాండ్ అన్నారు, బట్ ఏమంతా ఐలాండ్ అనిపించలేదు. చుట్టూ ఇసుక ఉంది, ఆ సైడు నీళ్ళు ఉన్నాయి, ఇటు సైడు నీళ్ళు ఉన్నాయి. ఇంకా అక్కడ దిగేసి అక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసేసి వచ్చేసాము. స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. అదే బోట్ మ్యాన్ వెనక రిటర్న్ అయ్యాము. సో బోట్ ఛార్జెస్ అయితే 1500 అని చెప్పారు. సో ప్లస్ టిప్ కూడా 300 అంట. ఇదే గైస్ my experience on boat journey. So good. Hope you guys like my video. If you like the video, please do like, share and subscribe. Thank you friends. Bye bye.